కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రజాపంత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రాష్ట్ర నాయకులు రమ్మ, కృష్ణ, హన్మేష్, జిల్లా కార్యదర్శి రాములు, కాశీనాథ్తో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి సంగతి ఊసేలేదని, దేశంలో నిత్యావసర ధరలు పెరుగుతున్న కారణంగా పేదలు తిండికి దూరం అవుతున్నారని అన్నారు. దేశంలో రోజురోజుకు కొనుగోలు శక్తి పడిపోతుందని, రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా కార్మిక వర్గానికి ఉపాధి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బకాయి పడ్డ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రుణమాఫీ ప్రకటించిందని, పెట్టుబడిదారులకు ధనవంతులుగా మార్చే పనిని పెట్టుకుందని విమర్శించారు. క్రమంగా నిరుద్యోగం, దారిద్ర్యం, పేదరికం పెరిగే దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పెను ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు దేశంలో, నేను అనేది నిరుద్యోగ సంగతి కాదు, చదువుకున్నటువంటి వాళ్ళే 20 కోట్ల మంది ఈ రోజు భారతదేశంలో నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఉద్యోగం చేస్తాను, శ్రమ చేస్తాను, ఉపాధికి నాకు చూపించండి అని అడిగితే ఇవ్వలేనటువంటి ఒక స్థితిలో, దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కూడా 20 లక్షల మంది ఉపాధికి కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన మొత్తం కొడితే లక్షన్నర కంటే ఎక్కువ ఈ రోజు ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలు కూడా ఎంతవరకు భర్తీ చేస్తారో తెలియదు. నేననేది మిగిలిన 20 లక్షల మందికి సంబంధించినటువంటి ప్రశ్న ఏమిటి అనేటువంటిది నీ బడ్జెట్ లో ఏముండబోతుంది అనేటువంటి ప్రశ్న మనం ఈ రోజు తెలంగాణ సమాజం వేయాలి, మొత్తం భారతదేశ నరేంద్ర మోడీకి వేయాలి. అందుకనే ఆ వైపుగా ప్రజలు, యువత ఆలోచించాలని, ఆ వైపుగా పోరాటాలు నిర్మిస్తే తప్ప మనకు ఉపాధి లేదా మన యొక్క జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి పరిస్థితి లేదని, దానికోసం మన పోరాటానికి ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి కోరుతూ